వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని కంకణం ధర్మశ్రీ అన్నారు. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ల సహకారంతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. నా ఇష్టపూర్వకంగానే అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్తగా వచ్చానని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, ఎంపీపీలు గొర్లి సూరిబాబు, కలగా గున్నయ్య నాయుడు, జీవీఎంసీ కార్పొరేషన్ పరిధి ఇన్ఛార్జీలు మరియు అనకాపల్లి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని చూస్తే ఎస్సీజెడ్లో ఆ రోజు ఎప్పుడో దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఎస్సీజెడ్ కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఏపీఐసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా స్థలాలు కేటాయిస్తే ఎవరైతే పరిశ్రమలు సగం పెట్టి ఆపేశారో వాళ్ళు సిక్ ఇండస్ట్రీ కింద పెట్టి ఆ రేటుకే అప్పుడు ఉన్నటువంటి రేటుకే కైంకర్యం చేయాలని తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అక్కడ చూసే కార్యక్రమానికి పంచదాల దగ్గర ఒక టోల్ గేటు, నారాయణపురం దగ్గర ఏమో ఒకటే టోల్ గేటు, యలమంచిలి బోర్డర్లో ఒక టోల్ గేట్లు పెట్టి ఆ కార్యక్రమాలు చేసుకెళ్తున్నారు. అలాగే ఇవన్నీ పోతే పైకాపల్లి నియోజకవర్గం వరకు కానీ చూసుకున్నట్లయితే ఏదో స్టీల్ ప్లాంట్ అని వంకతో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తుంది, చుట్టూ ఉన్నటువంటి భూములకి గిరాకీలు పెరిగిపోతాయి అని చెప్పి భూ దళారులందరినీ కూడా అక్కడి నుంచి దించి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి భూ దళారులందరినీ కూడా దించి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఎజెండా కింద హోంమంత్రి దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి చిన్న చిన్న చోట టీడీపీ నాయకుల వరకు కూడా పైకరాపల్లి నియోజకవర్గం మీద దృష్టి పెట్టడం జరిగింది. పోనీ ఇవన్నీ పక్కన పెడితే నర్సీపట్నం నియోజకవర్గం కింద చూస్తే గంజాయిని అడ్డాగా పెట్టుకొని ఏజెన్సీ నుంచి పాడేరు, చింతపల్లి, అరకు, అనంతగిరి, డుబ్బురగూడ, గులగొండ, జీకే వీధి, పెద్దబయలు, ముచ్చింపుట్టు, చింతపల్లి అక్కడి నుంచి మండలాల నుంచి ఏజెన్సీ గంజాయి అడ్డాగా పెట్టుకొని నర్సీపట్నం కేంద్రంగా పెట్టుకొని అక్కడ వ్యాపారాలు చేయడం కోసమే స్పీకర్ దగ్గర నుంచి అందరి నాయకులు కూడా అక్కడ తయారయ్యే పరిస్థితి అక్కడికి వచ్చింది. ఇవన్నిటితో పాటు స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో మా సమన్వయకర్తలు అయినటువంటి పెట్ల గణేష్ కానీ, యలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి రమణమూర్తిరాజు కానీ, అలాగే పాయకరాపేట సమన్వయకర్త అయినటువంటి మన జోగులు గారు కానీ, అలాగే అనకాపల్లి నియోజకవర్గం భరత్ కుమార్ గారు కానీ, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి అమర్నాథ్ కానీ, మాడుగుల నియోజకవర్గం అయిన సమన్వయకర్తగా ఉన్నటువంటి ముత్యాల నాయుడు కానీ, అలాగే పెందుర్తి నియోజకవర్గం అదీప్ కానీ వీళ్ళందరితో కూడా సమాలోచన చేసుకొని స్థానిక సమస్యలను కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో పాటు ఈరోజు వాళ్ళందరూ కూడా సంపదను సృష్టిస్తానంటే ఆ సంపద సృష్టించింది కేవలం తెలుగుదేశం జనసేన నాయకులకే సృష్టించింది తప్ప ఒక పేదవాడికో, పేదవాడికో, కూలివాడికో, ఒక నాలివాడికో, సామాన్యుడికో, ఒక మధ్యతరగతి కుటుంబీకుడికో కడకో ఆ జెండాను పట్టుకొని తిరుగుతున్నటువంటి పేదలైనటువంటి వాళ్ళకు కూడా సాయం న్యాయం చేయకుండా వాళ్ళ అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం ఆ రోజు 2,78,000 కోట్లు ఖర్చు పెట్టి జగన్ సంక్షేమాన్ని ఖర్చు పెట్టి జగనే అధికారంలోకి రాలేనప్పుడు మనం ఎన్ని సూపర్ సిక్స్లు అమలు చేస్తే మాత్రం మనం అధికారంలోకి వస్తామా? ఇంకా రాము కాబట్టి మనం ఎందుకు అమలు చేయడం? మన జేబులు నింపుకొని మన తెలుగుదేశాన్ని నమ్ముకున్నటువంటి బడాబాబులు ఎవరైతే ఉన్నారో బడాబాబులకి సంపద సృష్టించే కార్యక్రమానికి మనం బాధ్యత తీసుకొని ముందుకు అడుగులేస్తే మంచిదనే ఒక ఎజెండాతోటే ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందో తప్ప ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు తెలుగు వాళ్ళ తాలూకా తెలుగు ప్రజలు ఎంత నమ్మకంతో 164 సీట్లు ఇచ్చారో ఆ 164 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకు నమ్మకాన్ని ఉమ్ము చేయకూడదు అనే సంకల్పం వాళ్ళకి లేదు. అందుకనే ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా కానీ
లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పేదవాడు చల్లగా ఉండాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకున్నటువంటి కార్యకర్త కూడా పోరాటమే పరమావధిగా ముందుకు వెళ్తూ కూడా ఇది పోరాటంతోనే ముందుకు ఈ పార్టీ పుట్టింది. పోరాటం వచ్చిన తర్వాత అందరినీ సమానంగా చూసింది, సమానంగా చూసి తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరికీ న్యాయం చేసింది. ఇంకా అలా ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకు, అలాగే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల అభిప్రాయం మేరకు వాళ్ళందరినీ మాట పరిగణలో తీసుకొని ముందుకు అడుగులు వేస్తాం. ముందుకు అడుగులు వేసి ఈరోజు సముచిత స్థానాన్ని జెండా మోసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సముచిత స్థానాన్ని నిలబెట్టే బాధ్యత, వాళ్ళ గౌరవాన్ని పెంచే బాధ్యత, వాళ్ళ గౌరవంతో పాటు స్థానికంగా వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళకి మరింతగా బలపడే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని పార్లమెంటరీ పరిశీలకుడిగా నేను గట్టి భరోసా మీ పత్రికాముఖంగా పత్రికల ద్వారా మీకు మాటిస్తూ ఆ మాట ప్రకారమే పార్టీ బలోపేతం కోసం సమిష్టమైనటువంటి బాధ్యత తీసుకొని పూర్వవైపుని తీసుకురావడం కోసం మనందరం కూడా సమిష్ట కృషి చేయాలని, అందులో తొలి సమావేశం పత్రికా సమావేశం అనకాపల్లి పార్టీ కార్యాలయం నుంచే ఇది శ్రీకారం చుట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభివందనలు తెలియజేసుకుంటూ ఈ విషయంపై ఎల్లుట 31వ తారీఖున ఉదయం 10 గంటలకల్లా కసింకోటలో సరోజిని గార్డెన్స్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పెద్దలతో పాటు మన విశాఖ మేయర్గా ఉన్నటువంటి కుమారి గారు కానీ, లేదు సుభద్ర గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర గారు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు, జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, మాజీ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనే కార్యక్రమం విజయవంతం చేయాలని పత్రికాముఖంగా పిలిపిస్తూ ఈ విషయంపై మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ సెక్రటరీ అయినటువంటి బొడ్డేటి ప్రసాద్ని 2